హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. శాస్త్రపరంగా గుడిలో పంతులు గారు ఏ విధంగా ప్రసాదం కింద పంచిపెడతారో ఉగాది పచ్చడి, అదే ఉగాది పచ్చడి నేను ఈరోజు ఏ విధంగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు మీ జీవితాల్లో ఆనందాలు, సంతోషాలు కలుగజేయాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మనం ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి జీడి మామిడికాయనైతే ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఒక చెక్క అయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా. దీంట్లో కొంచెం పులుపు వగరు ఉంటేనే ఈ పచ్చడికి రుచి అనేది బాగుంటుంది. టెంకతో ఉన్న మామిడికాయ అయితే పులుపు ఒకటే ఉంటుంది, వగరు అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. రెండవది వేప పువ్వు. ఈ వేప పువ్వుని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని తడి ఆరబెట్టుకుని ఈ విధంగా కాడలు లేకుండా ఇలా తుంచుకుని సెపరేట్గా పక్కన ఉంచుకోవాలి. ఓన్లీ పువ్వులు మాత్రమే ఇలా సెపరేట్గా తుంచుకుని మనం ఇలా నీట్గా ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూడవది ఉప్పు, మిరియాలు. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు అయితేనే ఈ పచ్చడికి రుచి అనేది బాగుంటుంది. దీన్ని ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల చెరుకు బెల్లంని కూడా తీసుకుని వాటర్ వేసుకుని అలా పక్కన ఉంచుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని పావుగంట ముందే మనం నానబెట్టి ఈ విధంగా తుక్కు లేకుండా పులుసు పిండి పక్కన ఉంచుకోవాలి. నేను ఈ పచ్చడిలో ఎక్స్ట్రా ఒక చిన్న కొబ్బరి ముక్క ఈ విధంగా కట్ చేసుకుని ముక్కల కింద పెట్టుకున్నాను. అలాగే చిన్న చెరుకు గెడను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను. ఈ ఉగాది పచ్చడిలో పచ్చి కొబ్బరి, చెరుకు, గుల్ల శనగపప్పు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది మరింత పెరుగుతుంది. మీకు నచ్చితే ఈ 3 వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఉగాది పచ్చడిలో మొదటి రుచి చింతపండు పులుసు అంటే పులప, రెండవ రుచి మామిడికాయ ముక్కలు అంటే వగరు, మూడవ రుచి బెల్లము అంటే తీపి, నాలుగవ రుచి కారం అంటే మిరియాలు, ఐదవ రుచి ఉప్పు అంటే కల్లుప్పు, వీటిని వేసుకోవాలి. ఆరవ రుచి వేప పువ్వు. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకుని వేసుకోవాలి. ఈ 6 రకాలు వేయటం వల్ల ఉగాది పచ్చడి అనేది మనకి తయారవుతుంది. కానీ మా గుడిలో పంతులు గారు ఇంకొక 4 రకాలు అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇందులో కొబ్బరి, అలాగే చెరకు, అలాగే గుల్ల శనగపప్పు, అలాగే ఒక అరటి పండును కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ విధంగా వేస్తారు. అంతేనండి, ఈ 4 రకాలు ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఈ ఉగాది పచ్చడికి రుచి అనేది మరింత పెరుగుతుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో నేను చూపించిన అన్ని రకాలు వేసి కనుక మీరు ఈ రెసిపీని తయారు చేసుకుంటే ఉగాది పచ్చడి అనేది ఎంతో రుచికరంగా అద్భుతంగా వస్తుంది. అలాగే ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల ఈ వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా, మా ఊరి గుడిలో పంతులు గారు చేసే ఉగాది పచ్చడి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రాదు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.